జై శ్రీరామ్. ఏకః పాపాని కురుతే ఫలం భుంక్తే మహాజనః. భోక్తారో విప్రముచ్యంతే కర్తా దోషేణ లిప్యతే. ఒక్కడు పాపకార్యం చేస్తాడు, దానివల్ల వచ్చే ఫలితాన్ని చాలామంది అనుభవిస్తారు. వాళ్ళకి పాపం ఏమీ అంటదు, కానీ ఆ పని చేసిన వాడికి మాత్రమే ఆ పాపం మిగులుతుంది. ఇది ఒక విచిత్రమైన కాస్మిక్ లా. బహుశా మనం ఎందుకు అనుభవించాల్సి వస్తుందంటే, అందరము ఒక విధంగా ఫెయిల్ అయ్యాం. ఎందుకంటే మన లెజిస్లేచర్స్లో, గుళ్ళల్లో టెంపుల్ బోర్డ్స్లో చూడండి, ఒక్క శ్లోకం రానివాడు టెంపుల్ బోర్డు ప్రెసిడెంటు, ఓ 15 మంది అక్కడ కూర్చుంటారు. అలాగే మన లెజిస్లేచర్స్లో ఏవో డిగ్రీలు దొరుకుతున్నాయి లేని డిగ్రీలు ఇచ్చేస్తారు, ఈజీగా దొరుకుతాయి. పొట్ట పొడిస్తే అక్షరం లేదు, బుద్ధి లేదు. ఇలాగ మరి సమాజాన్ని మనం అందరం ఒక విధంగా బాధ్యులైపోయాం. కాబట్టే అందరూ భరించాల్సి వస్తుంది. జై శ్రీరామ్.